హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. హైదరాబాద్ రామ్నగర్లోని మల్లెమ్మ గల్లీలో హైడ్రా అధికారులు అక్రమ కూల్చివేతలు చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ సందర్శించినటువంటి ప్రాంతంలో అక్రమ కూల్చివేతలు జరుగుతున్నాయి. రామ్నగర్లోని మణెమ్మ గల్లీలో 19189 నెంబర్ గల స్థలం తమదని విక్రమ్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని 2 రోజుల క్రితం హైడ్రా కమిషన్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా 2 రోజుల్లోనే చర్యలకు పాల్పడింది. హైడ్రా కూల్చివేతలపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ లో మరొకసారి హైడ్రా కూల్చివేతలు అయితే ప్రారంభమైనాయి. హైదరాబాద్ లోని రామ్ నగర్ లోని మనమ్మ గల్లీలో కొన్ని అక్రమ కట్టడాలను ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ సందర్శించిన ప్రాంతాల్లోని ప్రస్తుతం ఈ అక్రమ ఏదైతే కట్టడాలను అయితే పూర్తిగా కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ రామ్ నగర్ లోని మనమ్మ గల్లీలో హైడ్రా ఆధ్వర్యంలో అయితే ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 19189 నెంబర్ గల స్థలం ఏదైతే యాదవ్ అంటే విక్రమ్ యాదవ్ అనే వ్యక్తి పేరు మీద అయితే ఉంది. ఇది అక్కడ ఏదైతే నాలాపై ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిందని కంప్లైంట్ రావడంతో నిన్న ఏదైతే రంగనాథ్ కమిషనర్ ఏవి రంగనాథ్ అక్కడైతే సందర్శించారు. ఆ సందర్శించిన అంటే 24 గంటల్లోనే అధికారులు యాక్షన్ లో అయితే దిగడం జరిగింది. ఈ స్థలంలో అక్రమంగా ఏదైతే కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికైతే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు స్పందించిన ఏవి రంగనాథ్ కూడా నిన్న అక్కడికి వచ్చి స్పందించిన ఆ ప్లేస్ ను కూడా పూర్తిగా వెరిఫై చేయడం జరిగింది. ఏదైతే ఆ వెరిఫై చేసిన 24 గంటల్లోనే అక్కడ అక్రమ నిర్మాణాలపై ఏదైతే ఆ ఫిర్యాదు రావడంతో అక్కడ పూర్తిగా ప్రస్తుతం నేలమట్టం అయితే చేస్తున్నారు. అలాగే ఈ మేరకు ముఖ్యంగా హైడ్రా 2 రోజుల్లోనే చర్యలు ఉపకరించడంతో స్థానికులు కూడా ప్రస్తుతం హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనమ్మ గల్లీ అనే రామనగర్ ఏరియాలోని అక్కడ ప్రజలు ఉండే అంటే కుటుంబాలు ఎక్కువ నివసించే క్రమంలో అక్కడ పూర్తిగా ఏదైతే అండ్ అలాగే కల్లు కాంపౌండ్ కూడా అక్కడైతే రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానికులు కూడా హైడ్రాకి అయితే ఫిర్యాదు చేశారు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆ బిల్డింగ్స్ ఉన్నావో అది కూడా ఒక నాలాపై అక్రమంగా కట్టారంటూ కూడా స్థానికులు హైడ్రాకి అయితే ఫిర్యాదు చేయడంతో ఏదైతే ఏవి రంగనాథ్ కూడా అక్కడ పూర్తిగా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత వాటిని కూల్చేయాలంటూ కూడా ఇప్పటికే ఆర్డర్స్ ఇవ్వడంతో అక్కడికి అధికారులు కూడా ఈ రోజు ఉదయమే చేరుకొని అక్కడ ఉన్న కల్లు కాంపౌండ్ షెడ్ అలాగే దానికి ఆనుకొని ఉన్న బారును కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానికులు కూడా ప్రస్తుతం హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హైడ్రా ఇచ్చిన కంప్లైంట్ కేవలం 24 గంటల్లోనే యాక్షన్ తీసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.